అందరికీ నమస్కారం. రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి కార్యదర్శి శాసనసభ్యులు పుట్టిన సాంబశివరావు గారు, మిత్రులు ప్రొఫెసర్ ఎస్వి, ఆదాల రవి, పైన కూర్చున్న సురేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పెద్దలు అందరికీ, సిపిఎం ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన మిత్రులు అందరికీ నమస్కారం. మీరు అడిగిన కోరికలు వారే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్న మిత్రుడు గౌతమ కోరికలు అసలు కాదే కావు. గౌతమ కోరికలు కావు. ఇవాళ సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం గద్దర్ పేరుతో గతంలో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా గద్దర్ పేరుతో ఏర్పాటు చేసినవి ఉన్నాయి. కళాకారులుగా సినిమా రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అలాగే స్పోర్ట్స్ను, క్రీడలను ప్రోత్సహిస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా కళారంగము అంటే, కళలు అంటే సినిమాలు ఒక్కటే కాదు. కళాకారులు అంటే సినిమా కళాకారులే కాదు, మొత్తం సామాజిక స్పృహతో గొంతులు విప్పి పాడేవారంతా కళాకారులు. అలాంటి కళాకారులని గత ప్రభుత్వం చేసిన ప్రోత్సాహం ఉన్నది నిజమే, కానీ అది చాలా పాక్షికమైంది, పక్షపాత ధోరణితో చేసిందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఆ ఒక్కటే కాదు, సాంస్కృతిక తర్వాత లిటరేచర్ సాహిత్య రంగాన్ని కూడా వేసిన పుస్తకాలు ఉన్నాయి. పూర్తి సత్యాన్ని చెప్పలేదు, సత్యం పేరుతో అసత్యాలు పుస్తకాల్లో రాశారు. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకొచ్చాం. కమిటీ వేస్తానన్నారు వీటిని పరిశీలించడానికి. ఇక్కడ ఉన్న ఫోటోలు ఎవరియో తెలుసు కదా, దాంట్లో ఉన్న ఫోటోలు ఎవరియో తెలుసు కదా. సాంబశివరావు గారు కార్యదర్శిగా వచ్చిన తర్వాత ఈ భవనాన్ని ఆకర్షణీయంగా వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేయడంతో పాటు మన పూర్వీకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్వీకుల పట్ల, నాయకుల పట్ల విచక్షణతో అందరి ఫోటోలు పెట్టాడు. సిపిఎం, ఇతర అందరి ఫోటోలు ఉన్నాయి. ఇందులో కూడా పట్టి పెట్టిస్తానన్నారు. అట్లాంటి భావం ఒక పెద్ద ఉద్యమం ద్వారా సాగించుకున్నటువంటి తెలంగాణలో ఆ హృదయం గత ప్రభుత్వంలో కనిపించలేదు. గత ప్రభుత్వం పెద్ద ఆదేశాలతో చేశామని అంటున్నారు కొంతమంది. అది సవ్యం కాదు. ఖచ్చితంగా ఉద్యమం ఇది ఎవరో ఒకరు ఇద్దరు నాయకత్వం వహించారు, పార్టిసిపేట్ చేసింది సకల జనుల ద్వారానే ఈ తెలంగాణ సాధన సాధ్యమైందనేది అందరికీ గుర్తించడం విషయం. ఈ సకల జనుల దీంట్లో ప్రధానమైంది మన ప్రొఫెసర్ ఎస్వి చెప్పాడు. 69 ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం, ఉద్యోగుల ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యోగుల కష్ట నష్టాలు, అపాయింట్మెంట్స్, వాటికి సంబంధించి వచ్చిన దాన్ని ముందుకు తీసుకుపోయింది విద్యార్థులు తీసుకుపోయారు. కళాకారుల పాత్ర
అంతగా లేదు ఆ ఉద్యమంలో. ఎందుకంటే మేము స్టూడెంట్స్ని, కాలేజీ స్టూడెంట్స్లో ఉన్నాము. కళాకారుల పాత్ర చాలా తక్కువ. చనిపోయింది, ఉద్యమం తీసుకొచ్చింది, ఉద్యమం నిర్వహించింది, మీటింగ్లు, ధర్నాలు, పికెటింగ్లు అన్నీ చేసింది ఎక్కువ భాగం విద్యార్థులు ఉంటాయి. కానీ మలి దశ, తుది దశ తెలంగాణ సాధనలో కింది ప్రజలని, గ్రామాల్లో ఉన్నవాడిని, చైతన్యం లేని వాడిని, అక్షర జ్ఞానం లేని వాడిని మేల్కొల్పిన చరిత్రలో నిలిచిపోయేది ఈ మన కళాకారుల వల్లనే అది జరిగింది అని చెప్పి. నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఈ ఉద్యమంలో సమైక్యత కొరకు శ్రీనివాస్, గజల్ శ్రీనివాస్ కాదు, శ్రీనివాసరావు మేధావుల సంఘం అని చెప్పారు. శ్రీనివాస్ గారు, మీ తెలంగాణ ఉద్యమానికి ఇంత చైతన్యవంతంతో గ్రామీణ ప్రాంతాల నుంచి స్పందన రావటానికి తెలంగాణలో ఉన్న కళాకారులకి ప్రధాన కారణం కళాకారులు అని చెప్పి, కళాకారులు అలాంటి కళాకారులు, ఆ కళారూపాలు మా దగ్గర లేవు. మేము పోలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. మీకున్న సంపద రెండు తెలంగాణ సాధించిన చెప్పుతున్న వాళ్ళు ఒక మాట అంటారు. ఏం మాట అంటారంటే, నేను తెలంగాణ పౌరుషం ఉన్న పౌరులు అన్న మాట. ఎందుకు వస్తుంది తెలంగాణ పౌరుషం? ఎవరు తీసుకొచ్చారు? అది ఎవరి వల్ల వచ్చింది? ఎవరు సాధించారు? ఎవరు చరిత్రకెక్కారు? ప్రపంచ చరిత్రకెక్కారు? తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు పార్టీ ఆ చైతన్యాన్ని ఇచ్చింది. కాబట్టి తెలంగాణ అంటే తలెత్తుకొని ఎదిరించి పోరాడే సత్తా తెలంగాణ ఉంటుందని ధైర్యం వచ్చినటువంటి ఇవాళ ప్రతి ఒక్కరూ మాది తెలంగాణ ఎవరిచ్చారు ఆ మాటకి ధైర్యం? కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం ద్వారానే ప్రపంచానికి. అందువల్ల కళాకారులను ఇవాళ ఎవరు విస్మరించడానికి లేదు. నిజమే, గద్దర్ పేరుతో ఇచ్చారు, అందరి పేరుతో ఎవరు ఊహించలేదు. ఎవరు ఇంత పెద్దన ఈ ప్రభుత్వం చేసుకుందనేది మేము ఎవరు ఊహించలేదు కూడా. కానీ 2 సంవత్సరాల కాలం తక్కువ కాలం కాదు మిత్రమా, 5 సంవత్సరాలే ఏ ప్రభుత్వానికైనా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అందువల్ల ఆలస్యం లేకుండా మీరు కూడా, వారు కూడా, అందరం ఖచ్చితంగా అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, అందరికీ కార్డులు ఇస్తున్నారు. వృత్తికి సంబంధించి కార్డులు ఇవ్వడం ఆలస్యం అంటే విధానం రూపొందించాలి. ఆ విధాన రూపకల్పనలో 2 సంవత్సరాలు విధాన రూపకల్పన చేసినప్పుడు ఆలస్యంగా లేకుండా చేస్తే ఇది మంచి చేశారు, చేతి చేశారు, సవరణలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫైల్ కదంటే అసలు. అందువల్ల ఖచ్చితంగా ఇవాళ ఈ సౌకర్యాలు ఒక ఎత్తు, ఈ రక్షణ ఒక ఎత్తు, దాంతోపాటు ఇవాళ ప్రజలు, దేశం, సామాన్యులు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య భావజాలంతో కూడినటువంటి గేయాలు అవసరం. భావజాలంతో కూడినటువంటి పాటలు ఇవాళ అవసరం. భావజాలాన్ని చెప్పేటటువంటి నాటికలు, నృత్యాలు అవసరం. ఎస్వి చెప్పారు, ఏ రకమైనటువంటి పాటలు వస్తున్నాయో తెలుసు కదా. సుప్రభాత గీతాలు వద్దు, శుభోద గీతాలు కావాలి.
వాళ్ళ ప్రజలకి శుభోర గీతాల ద్వారానే చైతన్యం చేయగలుగుతాం. సుప్రభాత గీతాలు అన్నింటికన్నా మనం ఆలోచించే రీతిలో ఒక మంచి పరిణామం రాజకీయంగా దేశంలో మన రాష్ట్రంలో జరిగింది. ఆ రాజకీయం అడవుల పాలై ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇవాళ ఆచరణ ఏదైనా కావచ్చు. సాంబశివరావు గారు నిలబెట్టారు ఇక్కడ అన్నిటినీ. ఒక మంచి మాట వారి నాయకులు చెప్పటం అనేది ఒక మంచి మాట. నిన్న చెప్పారు, మేము ప్రజల్లోకి ఈ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగ పరిధిలో మా రాజకీయాలు ఉంటాయన్నారు. ఇది మనకు, పేద ప్రజలకి, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళకి, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడాలనే వారికి మాత్రం ఇది ఒక పెద్ద దోహదపకారిగా ఉంటుందని ఆ మార్గంలోనే ఇవాళ చూస్తున్నారుగా మీరంతా. ఒక పెద్ద పెను సవాలు, పెను భూతుడి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో పరిణామాలు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వారు ఎట్లా చేస్తున్నారు. మీరు మీ బాధ్యత, లౌకిక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కళాకారుడి మీద ఉంటుందని చెప్పి ఆశిస్తూ, చాలా సంతోషం. 16-18 జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ రావటం, మన ప్రజానాట్య మండలి విస్తరణ సంతోషకరంగా ఉంది. ఒకే పాట కాదు, ఎప్పుడు సాంబశివరావు గారు నిలబడ్డప్పుడు ఎర్ర జెండా, ఇతర మార్గాలకు వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య గీతం. వీటిని మీరు ముందుకు తీసుకుపోవాలని, ఇంకా ప్రజల ఆమోదం కొరకు, ఆకర్షణ కొరకు, కొత్త బాణీల్లో ఉండాలని కొరకు మీ అందరికీ నా అభినందనలు. నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.